జీటీవీ న్యూస్ కి స్వాగతం. జీటీవీ ప్రేక్షకులందరికీ భోగి శుభాకాంక్షలు. అందమైన ఆంధ్రప్రదేశ్ను ఆందోళన ఆంధ్రప్రదేశ్గా తయారు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రానున్న ఎన్నికల్లో ఓడించి బంగాళాఖాతంలో కలపాలి. భోగి సంబరాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగిన బాబాయ్ అబ్బాయి. అందమైన ఆంధ్రప్రదేశ్ని ఆందోళన ఆంధ్రప్రదేశ్గా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తయారు చేశారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు అన్నారు. ఆదివారం ఉదయం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి టీడీపీ కార్యాలయంలో భోగి పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన భోగి మంటల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజా వ్యతిరేక జీవో కాపీలను రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు, ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు భోగి మంటల్లో వేసి తగలబెట్టారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గపు ముఖ్యమంత్రిని దేశంలో ఎక్కడా చూడలేదని, తనని నమ్ముకున్న ఎస్సీ, బీసీ, మైనారిటీ ప్రజలపై ఉక్కుపాదం మోపాడని జగన్పై నిప్పులు చెరిగారు. జగన్మోహన్ రెడ్డి వికృత చేష్టలు, కక్ష సాధింపులలో 2023వ సంవత్సరం రాష్ట్రం అభివృద్ధిలో పూర్తిగా వెనకబడిపోయిందని, జగన్మోహన్ రెడ్డిపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి ప్రతిపక్షం గొంతు నొక్కేందుకు జగన్మోహన్ రెడ్డి తెచ్చిన చీకటి జీవో 1 యావత్ దేశమంతా ఆశ్చర్యానికి వ్యక్తం చేసిందని, ప్రజాస్వామ్యంపై గొడ్డలివేటు వేసేలా జీవో 1 తెచ్చి పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష నేతల కార్యక్రమాలపై ఉక్కుపాదం మోపిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. భావితరాలను ఆరోగ్యంగా ఉండేలా చూసుకుంటున్న అంగన్వాడీల వేతనాలు పెంచాలని అడిగినందుకు వారిపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించిన నియంత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని దుయ్యబట్టారు. జగన్ రెడ్డి తన 4.5 పాలనలో రాష్ట్రాన్ని గాలి కొదిలేసి నిధులు, సహజ సంపదను కొల్లగొట్టి లక్షల కోట్లు దోచుకున్నాడని విమర్శించారు. ప్రశ్నించే గళాలపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపడం, చీకటి జీవోలు అమలు చేస్తూ నిర్బంధించడం చేశాడని, నేరం లేని కేసుల్లో అడ్డగోలుగా ప్రతిపక్ష నేతలను ఇరికించి ఉద్దేశపూర్వకంగా జైలుకు పంపించి జగన్ రెడ్డి తన సైకో శాడిజాన్ని ప్రదర్శించాడని అన్నారు. ఒక్క ఇసుక మీదే జగన్మోహన్ రెడ్డి 40,000 కోట్లు దోచుకున్నాడంటే మిగిలిన సహజ వనరులపై ఎంత దోచుకుని ఉంటాడో వేరే చెప్పనక్కర్లేదని అన్నారు. ఈ భోగితో ఈ దుర్మార్గాలన్నీ కాలిపోవాలని, రాష్ట్రాన్ని దుష్టపాలన నుంచి విడిపించి ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి పౌరుడు కంకణం కట్టుకోవాలన్నారు. టెక్కల నియోజకవర్గాన్ని 2014 నుండి 2019 వరకు అన్ని విధాలా అభివృద్ధి చేశానని, 2019 ఎన్నికల్లో నన్ను తక్కువ మెజారిటీతో గెలిపించారని, నాకు సంతోషం అనిపించలేదని, రానున్న ఎన్నికల్లో 50,000 మెజారిటీతో నన్ను గెలిపించాలని, టెక్కల నియోజకవర్గాన్ని రాష్ట్రంలో 175 నియోజకవర్గాల కంటే భిన్నంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టెక్కల నియోజకవర్గ 4 మండలాల టీడీపీ అధ్యక్షులు బోయిన రమేష్, జీరు భీమారావు, బాగాది శేషు, పెనకాన అజయ్ కుమార్, మాజీ సర్పంచులు బోయిన గోవిందరాజులు, కర్రి అప్పారావు, ఎంపీటీసీ పట్టా సింహాచలం, మాజీ ఎంపీపీలు వెలమల విజయలక్ష్మి, కామేశ్వరరావు, తర్రా రామకృష్ణ, మట్టా సుందరమ్మ, పురుషోత్తం, బడాన రవణమ్మ, టెక్కల నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు పూజారి శైలజ, దేవాది సింహాద్రమ్మ, టీడీపీ కార్యకర్తలు కోరాడ రాంప్రసాద్, మెండ అప్పారావు, దల్లి ప్రసాద్ రెడ్డి, మామిడి రాము, దోని బుజ్జి, రామపాత్రుని బాబురావు, మాజీ ఎంపీటీసీ మక్కా లక్ష్మణరావు, కర్రి చెల్లయ్యమ్మతో పాటు టెక్కల నియోజకవర్గం 4 మండలాల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చాలా మంది సీనియర్లు ఉన్నారు, చాలా మంది గత 30-40 సంవత్సరాల నుంచి రాజకీయం చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. కానీ ఇటువంటి ప్రభుత్వాన్ని కానీ, ఇటువంటి ముఖ్యమంత్రిని కానీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు మనం చూడలేదు, భవిష్యత్తులో కూడా చూడబోమని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రభుత్వ పరిపాలనలో ఇబ్బందులు జరుగుతాయి. ఏదో ఒక ప్రాంతంలో జరగవచ్చు, ఒక కులంలో జరగవచ్చు, ఒక మతంలో జరగవచ్చు, ఏదైనా సరే కొన్ని ప్రాంతాల్లో జరుగుతాయి. కానీ దేశ చరిత్రలో మొట్టమొదటిసారి 5 కోట్ల మంది ఆంధ్రులకి అన్యాయం చేసి ఈరోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి
నేనేదో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా చెప్పడం కాదు. మీరు ఎవరిని అడిగినా సరే ఇదే మాట చెప్తున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అయితే ఈ పాలనను పోవాలి. జగన్మోహన్ రెడ్డిని వీలైనంత తొందరగా బంగాళాఖాతంలో కలపాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈయన రాజకీయాలకి పనికి మారినటువంటి వ్యక్తి. రాజకీయాలకి అసలు పనికి మారినటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఈరోజు ఈ పార్టీని ఈయన్ని బంగాళాఖాతంలో కలపాలంటే మనందరం ఒక సంకల్పం చేయాలి. సంకల్పం అంటే మీ అందరికీ తెలుసు, ఒక పూజ చేసిన, ఒక శుభకార్యం చేసిన, ఒక మంచి పని చేసినా సరే ప్రతి ఒక్కరూ లేడు. మాట్లాడితే నా బీసీలు అంటాడు, నా ఎస్సీలు అంటాడు, నా ఎస్టీలు అంటాడు, నా మైనారిటీలు అంటాడు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈ 5 సంవత్సరాల్లో ఈ 4 వర్గాల మీద, బీసీల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద, మైనారిటీల మీద జగన్మోహన్ రెడ్డి ఉక్కు పాదంతో మన మీద దాడి చేశాడు. ఈరోజు బీసీలు అంటాడు. నిన్న లేదు మొన్న మీరు చూశారు, 40 మంది ఎమ్మెల్యేలని ఈ రాష్ట్రంలో మార్చాడు, ఈ రాష్ట్రంలో ఎంపీలను మార్చాడు. ఈరోజు ఆయనకి పోటీ చేయడానికి ఎక్కడ కూడా క్యాండిడేట్లు కూడా దొరకడం లేదు. అందుకే ఒక్కొక్క కుటుంబానికి ఫ్యామిలీ ప్యాకేజీల కింద 5 సీట్లు 6 సీట్లు ఇచ్చేస్తున్నారు. అందులో మన పార్లమెంటు మీరు చూడండి, ఈ జిల్లాలో శ్రీకాకుళం పార్లమెంటు కళ్ళు మూసుకొని కలిసినటువంటి 540 శ్రీకాకుళం పార్లమెంట్ ఒకటని నేను చెప్పడం కాదు, సామాన్య పౌరుడు కూడా చెప్పినటువంటి పరిస్థితి. అందుకే మన రామ్మోహన్ నాయుడు మీద పోటీ చేయమని జగన్మోహన్ రెడ్డికి అందరి కాళ్ళు ఏలు పెట్టుకుని బతిమలాడాడు. ఆయన మీద మేము పోటీ చేస్తే మా పరువు పోతుంది. ఎవరు పోటీ చేయకపోతే ఎటువంటి వ్యక్తికి ఎంపీ సీట్ ఇచ్చారో ఒక్కసారి మనందరం కూడా గుర్తు పెట్టుకోవాలి. ఈ రోజు అటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు నీకొక దండం, నీ తాడేపల్లి ప్యాలెస్కి ఒక దండం, బతుకుంటే పని సాగు తింటావు, నీ పక్కన కనబడితే 5 కోట్ల మంది చీకొట్టి మమ్మల్ని అవహేళన చేస్తున్నారని అందరూ జగన్మోహన్ రెడ్డికి వదిలి వెళ్ళిపోతున్నారు. ఎవరు వెళ్ళిపోతున్నారు? జగన్మోహన్ రెడ్డికి ఆత్మ పరమాత్మంగా ఉన్నటువంటి వ్యక్తులు. జగన్మోహన్ రెడ్డి బిజినెస్ లో పార్ట్నర్ గా ఉన్నటువంటి వ్యక్తులు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత దగ్గరైనటువంటి బంధువర్గం అంతా కూడా ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు. ప్రజలు అసహించుకుంటున్నారు. కనీసం ఈ దుర్మార్గాన్ని వదిలి వెళ్ళిపోతే కొంతైనా మాకు శాస్తి కలుగుతుందని అందరూ వెళ్ళిపోయినటువంటి పరిస్థితిని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే టెక్కల నియోజకవర్గ ప్రజలారా, టెక్కల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులారా, మీ అందరూ ఈ 100 రోజులు ఒక సంకల్పం చేయాలి. ప్రతి నిమిషం ఎలక్షన్ గురించి పనిచేద్దాం. ఈరోజు మన గెలుపు అనేది ఎవరు ఆపలేరు, కానీ ప్రతి విషయాన్ని మనం సీరియస్ గా తీసుకోవాలి. నా ధ్యేయం, నేను చేసిన కష్టాన్ని, నేను చేసిన అభివృద్ధికి, నేను మీ అందరికీ నిరంతరం ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా మీకున్నటువంటి అండదండలకి నాకు వచ్చినటువంటి మెజారిటీ చాలా తక్కువ, బాధపడుతున్నాను. ఈరోజు 3 రోజుల నుంచి విపరీతంగా ఫోన్లు వస్తున్నాయి. అచ్చెన్నాయుడు గారు మీరు హాయిగా పడుకోండి, మీరు ఎప్పుడో గెలిచారని. అజాగ్రత్తగా తీసుకోకుండా
రాష్ట్రంలో సామాన్యమైనటువంటి పౌరుడు కనీసం బతకడానికి అవకాశం లేనటువంటి పరిస్థితులు తీసుకొచ్చాడు. ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనారిటీలు కానీ, స్వాతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఈ వర్గాలపైన కక్షగట్టి ముఖ్యమంత్రి ప్రభుత్వం దమనకాండ చేసింది. ఆ జీవోలు కానీ ఈ మధ్యన అత్యంత దారుణమైనటువంటి ఒక జీవో తీసుకొచ్చాడు, ల్యాండ్ యాక్ట్. ఆ టైటిలింగ్ యాక్ట్ చూస్తే ప్రతి ఒక్కరికి గుండె ఆగిపోతుంది. ఇంకా చాలా మంది ప్రజానీకానికి ఆ యాక్ట్ గురించి తెలియక నాకేం పోయింది, ఏదో ప్రభుత్వం ఆ యాక్ట్ ఇచ్చిందని చెప్పి అనుకుంటున్నారు. ఎంత దుర్మార్గమైనటువంటి యాక్ట్ అంటే ఒక డెకాయిట్ కూడా అటువంటి ఆలోచనలు రావు. మన తాతల తండ్రులు ఇచ్చినటువంటి భూమి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఆయన తీసుకోవడానికి ఈ చట్టాన్ని తీసుకొచ్చాడు. మీ ఊర్లో ఎవరైనా సరే చిన్న ఇల్లు కట్టుకున్నా, ఒక స్థలం అమ్ముకున్నా, ఆయనకి తెలిసి ఆయన ఆమోదం లేకుండా జరిగితే ఇమీడియట్ గా మీ మీద కేసు పెట్టి జైల్లో పెట్టే సిస్టాన్ని కూడా అందరు తీసుకొచ్చారు. అందుకే న్యాయవాదులందరూ కూడా గత కొన్ని రోజుల నుంచి ఆ చట్టాన్ని రద్దు చేయమని చెప్పి తీవ్రమైనటువంటి ఒత్తిడి చేస్తున్నారు. అయితే అదృష్టవశాత్తు ఈలోగా న్యాయస్థానం ఆ జీవోని స్టే చేసింది. 2-3 మాసాల్లో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంటనే ఆ జీవోని రద్దు చేస్తామని తెలుగుదేశం పార్టీ కూడా స్పష్టంగా హామీ ఇచ్చింది. ఆ జీవోని కూడా మనం భోగి మంటల్లో వేస్తున్నాం. ఈరోజు అందమైనటువంటి ఆంధ్రప్రదేశ్ని, ఈ దేశంలో ఒక అగ్రగామిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలు దేశంలో ఇతర ప్రభుత్వాలు ఆదర్శంగా తీసుకున్నటువంటి పరిస్థితి నుంచి ఈ రాష్ట్రాన్ని ఆందోళన ఆంధ్రప్రదేశ్గా జగన్మోహన్ రెడ్డి తయారు చేశారు. ప్రజాస్వామ్యం మనకు కొన్ని హక్కులు ఇచ్చారు. మన హక్కులు మనం కాపాడుకోవడానికి, మన సమస్యలు మనం పరిష్కరించుకోవడానికి అనేక మార్గాల ద్వారా నిరసన చేసే అవకాశం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తాత కాదు, అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలోనే ఉంది. కానీ ఈ రాష్ట్రంలో మాట్లాడే వాక్ చాతుర్యం లేదు. ఎవరు ఏ నిరసన తెలియజేసే అవకాశం లేదు. ఈరోజు అంగన్వాడీలు వారి న్యాయమైన కోరికలు కాదు, ముఖ్యమంత్రి నేను అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తానని చెప్పినటువంటి హామీలు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు మాకు ఈ హామీ ఇచ్చారు, ఈ హామీ మీరే చెప్పారు, నెరవేర్చండి అని న్యాయమైనటువంటి కోరికలు అడుగుతుంటే వారి మీద ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా ఎస్మాని తీసుకొచ్చారు. ఆ జీవోను కూడా ఇందులో తగలబెడతాం. అదేవిధంగా ఈ ముఖ్యమంత్రి పైన విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉంది. 5 కోట్ల మంది ప్రజలు ఈ ముఖ్యమంత్రిని చీగొడుతున్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు మీదకి వచ్చి నిరసన చేయాలని రాజకీయ పార్టీలు ప్రజలందరూ ప్రయత్నం చేస్తుంటే వాళ్ళెవ్వరూ బయటికి రాకుండా జీవో నెంబర్ 1 తీసుకొచ్చారు. ఎక్కడ ఏ రాజకీయ పార్టీ కానీ ఏ వ్యక్తి కానీ సమావేశాలు పెట్టడానికి వీల్లేదని ఈరోజు జీవో నెంబర్ 1 తెచ్చారు. దాన్ని కూడా కోర్టు మొత్తం కొట్టేసిన సందర్భం మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తూ ఆ జీవోను కూడా మనం ఈరోజు భోగి మంటల్లో వేసి